శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా మిథున రాశి వారికి గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా రాశి యందు గురువు పునర్వసు నక్షత్రం మీద సంచరించడం వల్ల చాలా వరకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే గతంలో మీరు ఏదన్నా ప్రయత్నం చేసి కొన్ని ప్రయత్నాలు విడిచిపెట్టి ఉంటే ఆ ప్రయత్నాలు కూడా అంటే ఆ అవకాశాలు కూడా మీకు తిరిగి రావడం జరుగుతుంటుంది. ఏదైనా చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే మీరు జీవితంలో సాధించాలని అనుకున్నారో అది కంప్లీట్గా ఈ సమయంలో అది సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రాష్ట్రాధిపతి బుధుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ రవితో కలిసి ఉన్నప్పుడు ఏర్పడినటువంటి ఈ నిపుణ యోగం, అలాగే బుధాదిత్య యోగం, అంటే రవి ఇప్పుడు చాలా బలవంతుడై ఉన్నాడు అన్నమాట. స్వక్షేత్రంలో తృతీయ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు విజయానికి, సక్సెస్కి, ప్రోగ్రెస్కి అనుకూలమైన స్థానంలో ఈ రవిగ్రహ సంచారం జరుగుతుంది. దాంతో బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క బలాన్ని తను తీసుకొని తను కూడా ఆ గ్రహంలాగే మీకు ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ రెండు గ్రహాలు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే టాలెంట్ పెరుగుతుంది. మీలో ఏదన్నా ఒక టాలెంట్ ఉంటే, ఒక కళ కానీ ఏదైనా ఒక టాలెంట్ ఉంటే అది ఈ సమయంలో చాలా వరకు పైకి రావడం, దానివల్ల గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు మీడియా రంగంలో ఉన్న, టీవీ యాంకరింగ్లో ఉన్న, ఒక జర్నలిస్ట్గా ఉన్న ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడడం, దానికి తగ్గ ప్రోగ్రెస్ కూడా ఈ వారంలో మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది సినిమా రంగంలో పాటలు రాస్తున్న వారికి కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, అలాగే మిమిక్రీ ఆర్టిస్టులకు కానీ ఈ శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల మీకు చాలా వరకు మీలో ఉన్నటువంటి ప్రావీణ్యానికి గుర్తింపు రావడం, అలాగే ఈ సంగీతం అది నేర్చుకున్న వాళ్ళు కూడా తగు విధమైన లాభం కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అది వేరే ప్రాంతంలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు అనుకోకుండా వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయడం కానీ, ఒక దూర ప్రాంత దర్శనం కానీ ఈ విధంగా చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా వరకు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే ఏదో ఒక శుభకార్యం నిమిత్తం విలువైన బహుమతులు కానీ, గిఫ్ట్స్ కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా రాశి యందు శుభగ్రహం, ధనస్థానంలో శుభగ్రహం, తృతీయంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం చాలా వరకు ఈ వారం అంతా కూడా మీకు చాలా ప్రోగ్రెస్గా, అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం వలన చాలా వరకు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటుంటారు. అలాగే ఏదన్నా ఒక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచనకి దానికి కావాల్సిన ధన సహకారం కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మీరు ఏదైనా భూమి, స్థిరాస్తి వాటి మీద ఏమైనా రుణాలు ఉంటే అవి తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఏమైనా స్థిరాస్తులు ఉంటే వాటి మీద మీకు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. ఇక దశమ స్థానంలో శని భగవానుడు, శని కూడా సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర మీద సంచరించడం, అలాగే మరి కుజుడు యొక్క దృష్టి, ఇవన్నీ మీకు దశమ స్థానం మీద పడడం వల్ల వృత్తిలో మల్టిపుల్గా మీకు అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం చేస్తున్న వృత్తితో పాటు అదనపుగా వృత్తిని కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యంగా భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి ఈ రాహు చంద్రగ్రహం మీకు ఈ వార ప్రారంభంలోనే జరిగింది. కాబట్టి కంపల్సరిగా మిథున రాశి వారు కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఈ పట్టు విడుపు స్నానాలు అది చేయడం, అది విధి విధానంగా వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి, వాళ్ళు గురువుని చెప్పిన బట్టి గ్రహణాన్ని కూడా మీరు పాటించి ఆ గ్రహణం అనంతరం ఏదో దోష పరిహారార్థం మీకు తోచిన విధంగా మీకు ఉన్నటువంటి సౌకర్యాన్ని బట్టి చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఎస్పెషల్లీ ఒక పుణ్యఫలం సిద్ధించే అవకాశం ఉంటుంది. అదృష్టం కూడా కలగడం జరుగుతూ ఉంటుంది. ఈ వారం ప్రత్యేకంగా ఆర్థిక సమస్యల నుంచి, వివాహ సమస్యల నుంచి బయటపడే విధంగా కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు అనుభవపూర్వకంగా సక్సెస్ అయినటువంటి
పరిహారాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా అటు వివాహానికి కానీ ఆర్థిక పరంగా సమస్యలకి కుజగ్రహం కారణమవుతుంది. ఆ కుజునికి మనం పరిహారం చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని సమస్యలు సాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే కుజుడిని పరిష్కరించుకోవాలంటే అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ అటు హనుమాన్ కానీ పూజించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు మంగళవారం రోజు వీలైతే మనకి ప్రతి మంగళవారం రోజు కనీసం 8 వారాల పాటు ఆంజనేయ స్వామివారి ఆలయంలో సంధ్యా సమయం అంటే సూర్యాస్తమైన తర్వాత పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి భక్తులకి ముఖ్యంగా 6గురికి జిలేబీ కానీ బూందీ లడ్డు కానీ పంచిపెట్టడం వల్ల విధి విధానంగా మీకు కొంతవరకు ఆ సమస్య పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే దేవాలయాల్లో తప్ప మీరు ఎక్కడైనా బయట చాలా వరకు ఈ భోజనాలు అవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది వ్యక్తిగతంగా ఎక్కువ సమస్యలతో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే బయట ఏదో పని మీద వెళ్ళి అలా తినడం అది జరుగుతుంటుంది. అలా కాకుండా మీరు ఏదైనా దేవాలయాల్లో భోజనాలు పెడితే అక్కడ తినవచ్చు తప్ప బయట వివిధ కార్యక్రమాల్లో పెట్టే భోజనాలు చాలా వరకు చేయకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి పరిస్థితిలో చేయొచ్చు, కానీ ఒక విధంగా అది మీ మీద కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం కూడా చేయండి. అలాగే చాలా ప్రాక్టికల్గా ఈ ఉద్యోగ సంస్థ ఉన్న వాళ్ళకి ఎలా ఉండదంటే తెలుపు రంగు టోపీ, వైట్ కలర్లో ఉన్నటువంటి టోపీ అంటే ఇదివరకు కాంగ్రెస్ వారు ధరించేవారు, నెహ్రూ గారు టోపీ అని కూడా అనేవారు. అటువంటి టోపీని మీరు ధరించడం వల్ల అంటే ఎస్పెషల్లీ మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల కూడా వృత్తిపరమైనటువంటి సమస్యలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. చాలా వరకు ఆర్థిక బాధల్లో ఉన్న వాళ్ళకి కాపర్తో చేసినటువంటి రాగి లాకెట్టు అంటే రౌండ్గా ఉండాలి, వెండితో కాకుండా కేవలం రాగితో చేసినటువంటి కాపర్ లాకెట్టు తెలుపు రంగు దారంతో అంటే తెలుపు రంగు థ్రెడ్తో మెడలో ధరించడం వల్ల చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అదే వివాహం కావలసిన వాళ్ళు రాగి లాకెట్టు త్రికోణాకారంలో ఉంటూ ఎరుపు రంగు మొలతాడుతో కానీ ఎరుపు రంగు దారంతో కానీ మెడలో ధరించడం వల్ల వివాహం తొందరగా అయ్యే అవకాశాలు చాలా వరకు ఉండడం జరుగుతూ ఉంటాయి. సో అలాగే మీ యొక్క గృహంలో చిన్న వెండి పాత్రతో అంటే ఒక వెండి చెంబులాంటిది చిన్న తీసుకొని దాని నిండుగా తేనె ఉంచి అది మీ పూజా మందిరంలో కానీ లేదంటే ఏదైనా ఒక శుభ్రంగా ఒక చోట పెట్టడం వల్ల క్రమక్రమంగా మీ యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఈ విధంగా వెండి చెంబులో పెట్టుకోవడానికి అవకాశం లేని వారు మట్టితో చేసినటువంటి చిన్న పిడత చెంబులో ఈ తేనె ఉంచి మీ గృహంలో ఉంచడం వల్ల అది ఒక కొన్ని రోజులు అయిన తర్వాత అదైనా చీమలకి ఆహారంగా వేయడం మళ్ళీ కొత్తగా నింపడం వల్ల కూడా క్రమక్రమంగా మీరు మీ కుటుంబంలో మీకు ఆర్థికపరమైన అభివృద్ధి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చాలా సమస్యలకి పరిష్కారం మనకి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్న వారు తినే భోజనంలో కొంత భాగాన్ని ఏదైనా మూగజీవాలకి ఆవులకో వాటికో పెట్టడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. అంటే మీ ఆహారంలో కొంత భాగం ఉన్నప్పుడు అంటే మీరు కొంత ఆకలితో ఉండి మీకు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు వర్కౌట్ అవుతుంది. అంటే మీ ఆహారంలో మీరు ఎక్కువగా తింటూ ఆ భాగం కాకుండా కొంత భాగాన్ని అంటే మీరు ఏదో ఒక 4 ఇడ్లీ తింటున్నారనుకోండి, అందులో ఒక ఇడ్లీ ఈ విధంగా మూగజీవులు పెట్టి 3 ఇడ్లీలతో సరిపెట్టుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ మూగజీవులకు ఆహారం వేయడం వల్ల, చేపలకు ఆహారం వేయడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా అటు వివాహ సమస్యలున్నా ఆర్థిక సమస్యలున్నా కూడా రెండిటికి ఒకే రెమెడీ సాధారణంగా పనిచేస్తుంటుంది. అది కుజుని యొక్క పరిహారాలతో కుజుని యొక్క ఆరాధన వల్ల మంగళవారం చేయడం వల్ల కుజునికి ఈ ఫలితం దక్కి మనకి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.